హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే తల్లి ఒంటరిది అయిపోతుంది అని చెప్పి తనే సూసైడ్ చేసుకుంది. అంటే నువ్వు కనీసం ఇల్లరికం తెచ్చుకోవడమో, ఇంటి పక్కన ఇల్లు తీసుకుని తల్లితో పాటు ఉండటమో, హైదరాబాద్లో ఉండేవాడిని సంబంధం చేసుకోవడమో, లేదంటే తల్లికి దగ్గరగా ఉండేవాళ్ళని ఏర్పాటు చేసుకోవడమో చేసుకోకుండా, అది చదువుకుని ఇంత జ్ఞానం పెంచుకుంటుంది. పిల్లలు బుద్ధి లేని పనులు ఎక్కువ చేస్తున్నారనిపిస్తుంది నాకు ఈ మధ్యకాలంలో. చెప్పేవాళ్ళు లేక, కనీసం చదువుకున్నామని మూర్ఖత్వంతో ప్రవర్తిస్తున్నారు. చదువు లేని వాళ్ళే చక్కగా దర్జాగా బతికేస్తున్నారు. చదువుకుని కూడా మూర్ఖులుగా ప్రవర్తిస్తున్నారు. కనీసం నువ్వు బతుకుంటే మీ అమ్మ లేచిందా లేవలేదా ఎలా ఉన్నావు అని పట్టించుకుంటారు. అంత అమ్మ మీద ప్రేమ ఉన్నదైతే కనీసం నేను చనిపోతే అమ్మ ఒంటరిది అయింది, అమ్మ ఎంత దిగులు పడుతుంది, అమ్మ ప్రాణం ఉంటుందా, అమ్మని కూడా చంపేసుకుని దాన్ని అవుతున్నానే అని చెప్పి ఏమాత్రం అన్నా ఉందా అమ్మాయికి? చచ్చిపోయిన అమ్మాయి మీద నాకు సానుభూతి లేదండి. ఎందుకంటే పెళ్ళైతేనే అమ్మ ఒంటరిగా ఉంటుంది, ఒంటరి వాళ్ళు అయిపోతారు అని చెప్పి పేరెంట్స్ మీద నీకు అంత శ్రద్ధ ఉన్నదానివైతే ఇలాంటి పనులు చేయరు ఆడపిల్లలు. అర్థమైందా? దయచేసి అర్థం చేసుకోండి తల్లిదండ్రుల్ని. ఎవరు బతుకు వాళ్ళు బతకండి, దర్జాగా ఉంటారు పేరెంట్స్. వాళ్ళ కళ్ళ ముందు పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళతో తిరుగుతుంటే వాళ్ళకి ఒంటరితనం అనే ఫీలింగ్ కూడా కలగదు. కొన్నాళ్ళైనా మనుషుల్ని పెద్దవాళ్ళని ఒంటరిగా వదిలేయండి. వాళ్ళకంటూ వాళ్ళు ఏంటనేది వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు, పెద్దయిన తర్వాత భర్త, దాని తర్వాత పిల్లలు, దాని తర్వాత అత్తగారు మామగారులు, ఇంకా అమ్మాయికి కూడా ఒంటరితనము అనేది చూపించండి రుచి. అది కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆలోచించుకోవచ్చు, తనంటే ఏంటో నిరూపించుకోవచ్చు. అంతేగాని పిచ్చి పనులు చేసి తల్లి ఒంటరిది అయిపోతుందని మీరు చచ్చిపోతే తల్లి బతుకున్నా కూడా చనిపోయినట్లు లెక్క.